దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? ఈ ఉదయకాలపు గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనం కలుసుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ మార్చి ఏప్రిల్ అనగా మరి ఈరోజు గుడ్ ఫ్రైడే, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలే కాదు కానీ బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా ప్రభువారు పలికినదే, ప్రభువారు అందించినదే. ఇదేదో నామకార్థంగా 7 మాటలతో విడిచిపెట్టడం కాదు కానీ ఈ మాటలు ప్రియులారా మరి లేఖనాల్లో లిఖింపబడినవి భూమి పట్టదు అని భక్తులు అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. అయితే సందర్భానుసారంగా సమయోచితంగా మనం చూస్తే కలువరి శిలువలు ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడుతూ పలికిన 7 మాటల్లో ఈ ఉదయకాల వాగ్దాన సందేశాల్లోనే ఈ శుభ శుక్రవారమున మనము కొద్ది సమయంలోనే కొద్ది మాటలు మనము ధ్యానించుకుందాం. మీరు పడకల మీద ఉన్నారు, ఉదయకాలము లేచి ఈ వర్తమానాన్ని వింటున్నారు. మొదటి మాట, ప్రభు అయిన యేసు పలికిన విశేషమైన మాట ఏమై ఉన్నదంటే, బైబిల్లో ప్రియులారా ఆయన శ్రమపడుతూ మరణానికి అప్పగింపబడుతూ ఆయన చివరి గడియలో కూడా ఆయన 7 మాటల్లో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనం, లూకా 23:34 వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనున్నట్లు చీట్లు వేసిరి. మొదటి మాట ప్రియులారా అర్థం ఏమై ఉన్నదంటే అభ్యర్థన లేక క్షమించుము. యేసు ప్రభువారు శిలువ మీద ఆయన శ్రమ పడుతూ కొద్ది సమయంలో తన ప్రాణం పోతుందన్న సందర్భంలో కూడా ఆయన పలికిన మొదటి మాట ఏమై ఉన్నదంటే క్షమించమన్నాడు. ప్రియులారా మొదటి మాట అభ్యర్థన. ఆయన అభ్యర్థన అంటే ఆయన విన్నవించుకుంటున్నాడు, ఇతరులకు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు, అంటే క్షమిస్తున్నాడు. క్రైస్తవులు ప్రియులారా 7 మాటలు పలకటం కాదు కానీ 7 మాటలను మనము నామకార్థంగా ఆచరించటం కాదు కానీ ఈ బైబిల్లో రాయబడుతున్న మాటకు అర్థం ఏమిటంటే క్షమించాలి. బైబిల్ అంటుంది కదా, ఎవరిని క్షమించాలి, ఎవరిని క్షమాపణ వేడుకోవాలి అంటే మీ శత్రువులను కూడా మీరు క్షమించాలి. ప్రియులారా మిమ్మల్ని గాయపరిచిన వారిని, మిమ్మల్ని కొట్టిన వారిని, మీ మీద నిందారోపణ మోపిన వారిని మీరు క్షమించాలి. ఉదయకాలం పడకల మీద లేచి ఈ శిలువ ధ్యానాలు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారాన్ని పాటిస్తున్న మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీరు క్షమాపణ కలిగి ఉండండి. ఉదయకాలమున దేవుడు ఈ మాట ద్వారా ప్రియులారా మీ కుటుంబంలో ఆయన గొప్ప కార్యాలను చేస్తాడు. క్రైస్తవులు ప్రియులారా ఈరోజు క్షమాపణ కలిగిలేరు, క్షమించే మనస్సును కలిగిలేరు. క్షమించే మనస్సు లేకుండా యేసు ప్రభు వారు చూడండి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు. ప్రియులారా వారు చదవర్లు, మంచి జ్ఞాన సంపన్నులు, ఉన్నతమైన స్థాయిలో ఉన్న తన ప్రజలు ప్రియులారా వారు ఏమి ఎరగరు అంటున్నాడు. ఏమి ఎరగరు అని. మిత్రమా, ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ సంఘము, దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం కలిగి ఉండవలసిన గొప్ప విశేషాదమైన ధర్మము మనం జరిగించాల్సింది ఏమై ఉన్నది అంటే శిలువలో 7 మాటలు మనం పలికి ఒక్కరోజుతో విడిచిపెట్టడం కాదు కానీ మొదటి మాటలో ప్రభు ఎలాగా ఇతరులను క్షమించాడు. నువ్వు నీ తల్లిని క్షమించు, నీ తండ్రిని క్షమించు, నీకు అయిన వారిని క్షమించు, నీకు కాని వారిని క్షమించు, నీ శత్రువులను క్షమించు, నిన్ను ప్రేమించే వారిని కూడా క్షమించు, నిన్ను గాయపరిచిన వారిని, నిన్ను కొట్టిన వారిని మీరు క్షమించండి ప్రియులారా. అప్పుడు మీ కార్యాలన్నీ కూడా క్షమింపబడతాయి. ఆయన క్షమాపణ కలిగి మిమ్మల్ని నడిపిస్తాడు. క్షమాపణలో ఆశీర్వాదం ఉంది. క్షమించే విషయంలో ప్రియులారా ఎంతో బలమున్నది. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి తన్ను క్షమించాడు. ఇప్పుడు ఆ కుమారుడు ప్రియులారా ఆశీర్వదింపబడ్డాడు, ఇంటిలో చేర్చబడ్డాడు, ఉన్నతమైన విందులో తాను పాలు పంపులు పొందుకున్నాడు. ఈ శిలువ ధ్యానాల్లో, ఈ శ్రమల దినాలలో, ఈ శుభ శుక్రవారం నాడున
మొదటి మాట ద్వారా దేవుడు మీతో చెప్తుంది, ఉదయకాల వాగ్దాన సందేశాల్లో మీరు క్షమించండి, దేవుడు మీ కార్యాలన్నిటిని కూడా, మీ అవిధేయతలను క్షమించి మిమ్మల్ని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. రెండవ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మాట ఏమై ఉన్నదంటే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలోనే 23వ అధ్యాయము 43వ వాక్య భాగములో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు కుడివైపున ఎడమ వైపున ఒక దొంగ ప్రియులారా వారు సిలువ వేయబడ్డారు. అయితే వారిద్దరిలో ఒక దొంగ ఏమంటాడంటే పై వచనాల్లో, దేవుని కుమారుడా, నీవు దేవుని కుమారుడు అయితే, నీకే శక్తులు ప్రభావాలు ఉంటే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించకూడదా అంటాడు. మరొక దొంగ ఏమంటాడంటే ఆయన్ని గద్దించి ఊరుకోమని చెప్పేసి అంటాడు, ఇది మనకైతే తగును, ఆయనకి ఇది తగదని చెప్పి యేసు ప్రభు వారితో తాను చెప్పే మాట 42, 43లో ఏమంటాడంటే, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమన్నప్పుడు యేసు ప్రభు వారు పలికిన శిలువ మీద రెండవ మాట, ఉదయకాలపు గెచ్చమనే వాగ్దాన సందేశాలలో ఆయన పలికిన మాట రెండవ మాట ఏమై ఉన్నదంటే ప్రియులారా, మిత్రమా, నేను ఈ మాటలను ఈ సందేశములో మీకు ఈ శుభ శుక్రవారమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అంటే దీనికి అర్థం ఏంటంటే, తన్ను తాను రక్షించుకోలేని పరిస్థితిలో, కొద్ది సమయంలో ప్రాణాన్ని కోల్పోతున్న స్థితిలో కూడా యేసు ప్రభు వారి ప్రియులారా అభయం ఇస్తున్నాడు. అంటే మన దేవుడు అభయమిచ్చే దేవుడు, ఆదరించే దేవుడు. ఒకవేళ ఈ ఉదయకాలం పడకల మీద నీవు కృంగి ఉన్నావా, నలిగి ఉన్నావా, నిరాశగా ఉన్నావా, నా దేవుడు రెండవ మాట ద్వారా శిలువ మీద దొంగకు అభయమిచ్చి ఆదరించినట్లుగా ఈ రోజున ఏ పనికి ఏ పరిచర్యకి వెళ్ళబోతున్నావో ఈ శుభ శుక్రవారమున అన్నీ మీ జీవితాల్లో శుభం కలిగిద్ది, ఆశీర్వాదం కలుగుతుంది అంటున్నాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఫుట్ లైన్లు అంటాడు, కొన్ని కింద అంటాడు 2 ఇచ్చి, కొన్ని ప్రాచీన ప్రాతుల్లో నీ రాజ్యములో అని. అంటే దేవుడు ప్రియులారా నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను ఈ శ్రమల దినాలలో ఈ శుభ శుక్రవారమున ఆయన రాజ్యము ఎలా ఉంటుందో అలాగా నీ కుటుంబాన్ని కూడా ఆయన ఉంచి నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి రెండవ మాటకు అర్థము ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల ఉదయకాలం ఏమై ఉన్నది అంటే ఆయన అభయం ఇచ్చే మాట అయి ఉన్నది. ఈ రోజున ఆయన నీకు అభయాన్ని కలుగు చేస్తున్నాడు, ఆదరణ అనుగ్రహిస్తున్నాడు. నలిగి నిరాశగా ఉన్న నిన్ను ఆయన శిలువ మీద కూడా తాను శ్రమపడుతూ నలగొట్టబడి ప్రాణం కోల్పోయే పరిస్థితిలో కూడా యేసయ్య ప్రియులారా అభయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మూడవ మాట ప్రియులారా, ఉదయకాల సమయమున మనము ధ్యానించేది శుభ శుక్రవారమున యోహాను సువార్త 19వ అధ్యాయములో 26, 27 వచనాలను చదివినప్పుడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. యేసు ప్రభువారు పలికిన మూడవ మాటలో తన తల్లితో చెప్తున్నాడు, తన కుమారుడిని చూచి ఇదిగో నీ కుమారుడు అన్నాడు. మరొక మాట ఏమంటున్నాడంటే ప్రియులారా, మనం చదువుకున్నప్పుడు తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అంటే యేసు ప్రభు వారు పలికిన మూడవ మాట ఏమై ఉన్నదంటే, జన్మనించిన తన తల్లి ప్రియులారా అతడు ద్వేషించకుండా ఆదరిస్తూ ఉన్నాడు. ఇది ఆదరణతో కూడిన మాట, బాధ్యతతో కూడిన మాట, ఆదరణతో కూడిన మాట. యేసు ప్రభు వారు ప్రియులారా ఈ మాట పలకటానికి ముందు మరియను గూర్చి లూకాసు వార్తలో మరి సిమియోను ప్రవక్త అతడు ఆ బిడ్డను ప్రతిష్ఠించిన తర్వాత చిన్న వయసులో, అమ్మా నీ హృదయములో, మరియా నీ హృదయములో ఒక ఖడ్గము దూయను అని ప్రవచిస్తాడు. ఇప్పుడు కుమారుడి యొక్క మరణాన్నే శిలువ మరణం మీద ఒక తల్లి దూరము నుండి చూస్తూ ఉన్నది. అయితే ఇలాంటి పరిస్థితిలో కూడా తల్లి వేదన పడుతున్నప్పుడు యేసు ప్రభువారు వాక్యాన్ని
ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని గెత్సెమనే వాగ్దాన సందేశాలలో వాక్యాన్ని ఉదయకాలం పడకల మీద వింటున్న శుభ శుక్రవారమున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున నీ తల్లిని నీ తండ్రిని సన్మానియండి, మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. అప్పటి వరకు కూడా ఉన్న సహోదరుడు తన శిష్యుడిని చూచి ప్రియులారా అంటున్నాడు కదా, ఇదిగో నీ తల్లి అన్నప్పుడు ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. శిష్యునికి ప్రియులారా న్యాయాన్ని చేకూరుస్తున్నాడు, తల్లికి బాధ్యతను చేకూరుస్తున్నాడు. అంటే తన సహోదరుడికి న్యాయమును చేకూరుస్తున్నాడు. రక్త సంబంధికులకు ముఖం తిప్పుకొనకూడదు. మనం ఎప్పుడైతే ముఖం తిప్పుకోమో, ఎప్పుడైతే ద్వేషించమో, ఎప్పుడైతే ప్రేమిస్తామో దీర్ఘాయుష్మంతులవుతాము, ఆశీర్వదింపబడతాము, వాగ్దానాలు నెరవేర్చబడతాయి. మిత్రమా, దేవుని బిడలారా, ఉదయకాల వాగ్దాన సందేశాలను వింటున్న దేవుని బిడలారా, మూడవ మాట ఆదరణతో కూడిన మాట. దేవుడు నిన్ను నన్ను మనలను ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఉదయకాలము లేచి నీ పనులకు నువ్వు ప్రయాణమే వెళ్ళబోతున్నావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బిడ్డలను చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు. నాలుగవ మాటగా మనం బైబిల్లో చూసినప్పుడు ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనములు మనం చదువుకున్నప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదివని అర్థమై ఉన్నది. ప్రియులారా, ఈ 4వ మాట ఏమిటై ఉన్నదంటే యేసు ప్రభువారు పలికిన ఆ సిలువ మ్రాను మీద గెత్సెమనే వాగ్దాన సందేశాలలో ఉదయకాలమున ఈ శుభ శుక్రవారమున ఈ 4వ మాటకు అర్థం ఏమై ఉన్నదంటే ఏలీ ఏలీ లామా సబక్తా అంటే నా దేవా నా దేవా నన్నేల నీవు చెయ్యి విడిచితివి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమారుని యొక్క చెయ్యిని తండ్రి ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. కీర్తనాకారుడు ప్రియులారా 1000 సంవత్సరాలకు ముందుగానే ఆ ప్రవచనాన్ని ఆయన పలికినట్లుగా కీర్తన గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారిని తండ్రి చెయ్యి విడవటాన్ని బట్టి ఈరోజు నీ చెయ్యి నా చెయ్యి ఆయన పట్టుకున్నాడు. ప్రియులారా, ఈ 4వ మాటకు అర్థమైందంటే నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచావు అంటే ఆక్రందన చేస్తున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు ప్రియులారా, ఆవేదన ఆక్రందన చెందటానికి గల కారణం ఏంటంటే ఆయన నీ చెయ్యి పట్టుకోవటానికి, నీ బిడ్డలు చెయ్యి పట్టుకోవటానికి, మిమ్మలను ఆయన ఆదరించటానికి ప్రియులారా, మీ చెయ్యి పట్టి నడిపించటానికి ఆయన కుమారుని యొక్క చెయ్యిని విడిచిపెట్టాడు. చూశారా, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత కుమారుని చెయ్యిని విడిచిపెట్టాడు అంటే నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు, నీకెంత సమీపంగా ఉన్నాడు. ప్రియులారా, నా మాటలు వింటూ ఉన్నారు, నా చెయ్యి విడిచిపెట్టాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడని వాపోతున్నావు. ఎన్ని సందర్భాల్లో దేవుణ్ణి నీవు నీ కుటుంబం దూషించారు, దేవునికి మీరు దూరంగా ఉన్నారు, దైవ సన్నిధి నుండి మీరు తొలగి ఉన్నారు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు కదా, ఆయన చెయ్యి విడిచిపెట్టడాన్ని బట్టి కుమారుని చెయ్యి తండ్రి నీ చెయ్యి పట్టుకున్నాడు. ప్రియులారా, అబ్రహామును నడిపించిన దేవుడు, హానోకును నడిపించిన దేవుడు చెయ్యి పట్టుకొని, ఇదిగో నోవహును చేయి పట్టుకొని నడిపించిన దేవుడు, ఎమ్మాయి మార్గములో శిష్యులు చేయి పట్టుకొని నడిపించిన దేవుడు, ఈ అంత్య దినాలలో రాకడ సమీపాల్లో నా దేవుడు ప్రియులారా 4వ మాట ద్వారా ఆయన ఆక్రందన ఆవేదన ఏమై ఉన్నదంటే ఆయన పడిన ప్రయాసం ప్రియులారా బైబిల్లో ఆయన నీ చేయి పట్టుకోవటానికి ఉదయకాలం పడకల మీద లెగుస్తూ నీవు నన్ను చేయి విడిచాడు, నాకు దూరంగా ఉన్నాడని నువ్వు దేవుని మీద నిందారోపణ మోపుతూ ఉన్నాడేమో. లేదు మిత్రమా, లేదు సహోదరి, ఈరోజు 7 మాటల్లో 4వ మాట ద్వారా ఉదయకాల సందేశాలు దేవుడు నిన్ను దీవించి శుభాన్ని పలికేది ఏమై ఉన్నది అంటే ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఆయన ఈ సంవత్సర కాలాల్లో నడిపించనై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా.
ఈ శుభ శుక్రవారం 5వ మాట ఆయన పలికిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో మనం చదువుకున్నప్పుడు అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఈ 5వ మాటకు అర్థమేమై ఉన్నదంటే ప్రియులారా, ఆవేదనతో కూడిన మాట. ఆవేదన. ఆయన దప్పికొంటున్నాడు. ఆయన దప్పికొన్నప్పుడు ఆయనకు చేదు చిరకను అందించారు. ఇది కూడా లేఖనము నెరవేరుతుంది. 5వ మాట ఉదయకాలం మనం ధ్యానించే ఈ శుభ శుక్రవారమున ఈ ఆశీర్వాదపు దినాల్లో ఏమై ఉన్నదంటే ప్రియులారా, ఆయన పలికిన మాటలన్నీ కూడా మనకు ఆశీర్వాదమే. ఆయన శిలువ మీద 5వ మాటలో ఆవేదన చెందాడు. ఆయన నిగ్బదానికి గురి అయిపోయాడు, దప్పికొంటున్నాడు. అంటే ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, జీవజల రాశులను కలిగించిన దేవుడు ప్రియులారా దప్పికొంటున్నాడు. సముద్రం కలగమనగా కలిగింది, నదులు కలగమనగా కలిగింది, ఎర్ర సముద్రమును పాయలు చేల్చాడు. ఇదిగో బండలో నుండి రాని సాధ్యపడని కార్యాన్ని, బండలో నుండి జీవజలాన్ని తన ప్రజలకు ఇచ్చిన మహాదేవుడు, మహనీయుడు ప్రియులారా ఆయన దప్పికొంటున్నాడు. ఆయన దప్పిక ఏమై ఉన్నదంటే అదే యోహాను సువార్తలో సమర స్త్రీకి ప్రియులారా ఆ స్త్రీ యొక్క దప్పికను తీర్చాడు. అది ఏమై ఉన్నదంటే ఆమె పాపములో, లోకములో, ఆయన సమాజంలో ఆమె నశించిపోతుండగా ఆమెను రక్షించాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన దాహమైంది, ఆత్మ సంబంధమైన ఆవేదన అయినది. నశించిపోతున్న ఆత్మలు, కొట్టుమిట్టులాడుతున్న ఆత్మలు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, కాటంకాలు, ఎదుగో వ్యతిరేకమైన పోరాటాలు ఈ సంవత్సర కాలాలలో జరుగుతున్నది. ఆయన యొక్క ఆవేదన ప్రియులారా 5వ మాటలో ఆయన యొక్క దప్పిక ఏమై ఉన్నదంటే మన దప్పికను తీర్చటానికి, మన ఆకలిని తీర్చటానికి, మనకు ఆయన సమాధానం ఇవ్వటానికి, ఆయన మీకు నెమ్మదినివ్వటానికి ఈ 5వ మాట ద్వారా ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో ఉదయకాలం పడకల మీద ఈ శుభ శుక్రవారమున నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. మీ దప్పికను తీర్చే దేవుడు, మీ ఆకలిని తీర్చే దేవుడు. మీరు కొట్టుమిట్టులాడుతూ నిరాశగా నలిగి ఉన్నారు ప్రియులారా, శిలోం రాను మీద ఆయన పొందిన గాయాలు, దెబ్బల్లో నుండి దప్పికొంటున్నప్పుడు నీ నిమిత్తమైన చేదు చిరకను ఆయన పుచ్చుకున్నాడు. ఈ రోజున ఆయన చేదు చిరక పుచ్చుకోవటాన్ని బట్టి ఆశీర్వాదాన్ని పుచ్చుకున్నావు, మేలులను పుచ్చుకున్నావు. నిబిడలు చదువుల్లో, ఉద్యోగాల్లో, పై చదువుల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. కాబట్టి మిత్రమా, ఈ వాగ్దాన సందేశాలు 5వ మాట ద్వారా కూడా ఆధ్యాత్మికమైన దప్పికను నువ్వు కలిగి ఉండు. నీ పడకల మీద ఆయన నీ అవసరతలను, నీ అక్కర్లన్నీ కూడా తీర్చి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. 6వ మాటను మనం చూచినప్పుడు ప్రియులారా, పడకల మీద మీరున్నారు. ఈ మాటలు మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు శుభ శుక్రవారమున యోహాను సువార్త 19వ అధ్యాయములో 30వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియులారా 30వ వచనములో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను ఆయన అప్పగించెను. సమాప్తమైనది. ప్రియులారా, ఎలాగ ప్రారంభించాడో యేసు ప్రభువారు సమస్తమును ఆయన ఏం చేశాడంటే సమాప్తము చేసెను. కార్య ఆరంభము కన్నా అంతం ఏమన్నాడంటే మేలు, అంతం ఉండాలి. దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే ఈ మాట ఆచరణతో కూడినది. ప్రియులారా, ఇది ఆచరణతోనే కాదు కానీ ఈ మాటకు అర్థము ఏమై ఉన్నదంటే ఆయన దీన్ని సమాప్తము చేశాడు, దీనికి ఒక అర్థాన్ని చేకూర్చాడు. అది ఏమై ఉన్నదంటే బైబిల్ గ్రంథములో ఆయన తల వంచి ఆత్మను అప్పగించెను అని మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, నీ కొరకు ఆయన సమస్తం ఏం చేశాడంటే చేసి ముగించాడు. ఆదిలో
ఆయన మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు, ఆరవ రోజు, ఏడవ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దినాలన్నిటిని కూడా ప్రియులారా క్రమక్రమముగా నీ కొరకు ఆయన ఒక్కొక్క కార్యాన్నే సమకూర్చి నడిపించాడు. ఆరవ మాట ద్వారా పడకల మీదనున్న మీతో ఈ శుభ శుక్రవారమున ఉదయకాల వాగ్దాన సందేశాల్లో నా దేవుడు మాట్లాడి ముచ్చటించేది ఏమై ఉన్నదంటే, ఆయన నీ కొరకు సమస్తమును ప్రియులారా ఆయన సమాప్తము అంటే సమస్తము సమకూర్చాడు. ఆయన సమస్తము చేసి సిలువలో నీ కొరకు ఆయన ముగించాడు. సిలువ ముగింపు లేకపోతే, సిలువలో సమాప్తము లేకపోతే, సిలువలో ప్రియులారా ఈ మాటలకు ఆయన బైబిల్ గ్రంథానికి ముగింపు లేకపోతే మన జీవితాలకు ప్రియులారా ఒక ముడివి లేదు, ఒక విజయము లేదు, ఓ ఉన్నతమైన పదవులు మన జీవితాల్లో లేవు. నా దేవుడు ఈ ఆరవ మాట ద్వారా నీ జీవితంలో ఉన్నత పదవులను, ఉన్నత స్థాయిని, ఉన్నత కార్యాలను ఆయన సమకూర్చి ప్రియులారా నడిపించి ఉన్నాడు. కాబట్టి మీరు ఏ ప్రాంతంలో ఏ ఉదయకాలం ఉన్నారో నా దేవుడు ఈ ఆరవ మాట ద్వారా ఆచరణలో పెట్టి ఉన్నాడు. మీరు కూడా భక్తి విధానములో ఆచరణలో ఉంచండి. ఇదిగో బైబిల్లో మనం చూచినప్పుడు సమాప్తమైనది ఒక కాలము, ఒక రోజు రాబోతుంది. భూమి ఆకాశము కూడా సమాప్తము కాబోతుంది. ప్రియులారా దేవుని రాకడ రాబోతుంది కాబట్టి ఇచ్చిన ఆశీర్వాదాలు, పొందుకున్న మేలులు, కావలసిన లోక సంబంధమైన వాటిని మీరు ఎదురు చూడకుండా ఇదిగో సమాప్తం కాబోతుంది కాబట్టి ఆయన రాజ్యము రాబోతుంది. ప్రియులారా ఆయన ఎలాగ సమస్తము సమాప్తం చేశాడో మీ జీవితాల్లో వ్యతిరేకమైన వాటిని కూడా సమాప్తము చేసి ఆయన కొరకు మీరు ఎదురు చూసేవారిగా ముందుకి కొనసాగండి. ప్రియులారా మరి వాగ్దాన సందేశాల్లో 7వ మాటను మనం చూచినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయములో 46వ మాటను మనం చదువుకున్నప్పుడు, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణమును విడిచెను. 7వ మాట ప్రియులారా 3 అర్థాలు ఉన్నవి ఇందులో. ఆయన తన ఆత్మను అప్పగించుచున్నాడు అన్నాడు. బైబిల్లో ప్రసంగి 12:7లో ప్రియులారా ఆత్మ దయచేయి దేవుని యొద్దకు చేరును, మన్నైనది వెనకటికి మట్టికి చేరునని వాక్యము సెలవేయబడినది. అంటే ఇక్కడ ఈ మాటకు అర్థం ఏమై ఉన్నదంటే ప్రియులారా ఆత్మార్పణ చేసుకుంటూ ఉన్నాడు. అంటే యోహాను సువార్తలో ఆయన చెప్పబడిన మాట, యోహాను సువార్త 10వ అధ్యాయములో 17-18 మాటలు మనం చదివినప్పుడు ప్రియులారా ప్రాణమును పెట్టుటకును ప్రాణమును తీసుకొనుటకును మనుష్య కుమారుడికి అంటే యేసుకి ఏమున్నదంటే అక్కడ అధికారం ఉన్నది. ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేదు. కొట్టినా, ఆయన శ్రమ పెట్టినా, కష్టము పెట్టినా ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేకపోయారు. ప్రపంచంలో ఈరోజు యేసు ప్రభువారు ఎవరు చంపలేదు అంటానికి రుజువులు ప్రియులారా లేఖనములో మనం చూస్తూ ఉన్నాము. లేఖనము నెరవేర్పు కీర్తన గ్రంథములో 31వ కీర్తన 4-5 వచనాలు చదివినప్పుడు, నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వల నుండి నన్ను తప్పించుము, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. అంటే ఇది లేఖనము నెరవేరుతున్నది ఒకటి. రెండవది ప్రియులారా మనం బైబిల్లో చూసినప్పుడు పెట్టటానికి ప్రాణాన్ని తీసుకోవటానికి ఆయనకు అధికారం ఉన్నది. ఉదయకాలపు వాగ్దాన సందేశాలు ప్రియులారా మనము 7వ మాటను ధ్యానిస్తున్నాం కదా. 3వ భాగములో 7వ మాటలో ఉన్న అర్థం ఏంటంటే 7 అంటే సంపూర్ణమైన సంఖ్య, సంపూర్ణం చేస్తూ ఉన్నాడు. 7 ప్రియులారా 6 దినాలు ఆయన పనిచేసి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నామండి. నయమాను 7 పర్యాయములు ప్రియులారా ఆయన మునిగినప్పుడు స్వస్థత కలిగింది. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎరుకవ గోడ మీద ప్రియులారా 6 పర్యాయములు తిరగగా స్తుతిగా 7వ పర్యాయము అక్కడ వారు కోలటము అద్భుతం జరగటం మనం చూస్తూ ఉన్నాము. ఒకటి ప్రియులారా లేఖనము నెరవేరుతున్నది.
రెండు పెట్టటానికి తీసుకోవటానికి ఆయనకు అధికారం ఉన్నది. మూడవది ప్రియులారా, ఇది సంపూర్ణమైన మరి మాట అయి ఉన్నది. ఈ ఉదయకాలపు వాగ్దాన సందేశాల్లో 7వ మాట ద్వారా ప్రియులారా, ఆయన మనలను సంపూర్ణము చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అధికారము కలిగిన వాడు, అధికారాన్ని మనకు ఇచ్చేవాడు. కాబట్టి పడకల మీద నుంచి లేచి మీరు ఉన్న స్థలాల్లో వాగ్దాన సందేశాల్లో ఈ శుభ శుక్రవారము 7 మాటలు ప్రియులారా, అవి ఆశీర్వాదాన్ని ఇస్తున్నట్లుగా ముడివిలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పడకల మీద ఉన్న మీరు ఈ సంవత్సరం మాత్రము 7 మాటలే కాకుండా బైబిల్లో పలికిన సమస్త మాటలు, సమస్త కార్యాలు, సమస్తమును మీరు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మీ కార్యాలన్నిటినీ కూడా సంపూర్ణము చేసి ప్రియులారా, మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆయన రాకడలో తన రాజ్యములో ఆయన నిలబెట్టే దేవుడై ఉన్నాడు. పడకల మీద ఉన్న మీరు లేచి మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. 7 మాటల్లో సంపూర్ణతను దేవుడు ఇచ్చాడు. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో నలిగి నిరాశగా ఉన్నారు, కృంగి భయపడుతూ ఉన్నారు, వేదన పడుతున్న మీ జీవితాల్లో నా దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా వాక్యముల నుండి. 7 మాటలు మరి వ్యతిరేకమైనవో శాపమో కీడో కాదు, కానీ అవన్నీ కూడా శిలువ మ్రాను మీద ఆయన అనుభవించి ప్రియులారా, ఆయన మనకు, మన సంఘాలకి, మన కుటుంబాలకు సంపూర్ణం ఇచ్చి ఆయన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరున్న చోట మీరు మ్రోకరించండి. ఈరోజు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ శుభ శుక్రవారమున ఉదయకాలమున 7 మాటల్లో 7 ఆశీర్వాదాలు మేము చూస్తున్నామయ్యా. ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవి, వింటున్న బిడ్డలు మీరు ఆశీర్వది, వింటున్న బిడ్డలు మీరు ఆదరియండి తండ్రి. మీకు వందనాలు. ఈ మాటల ద్వారా పురికొల్పండి, ఉజ్జీవపరచండి, ఆదరణ ఇవ్వండి తండ్రి. మా ఆశీర్వాదాలు, మా మేలులు, మా దైవికమైన పరలోక ప్రయాణం కొరకు మీరు నల్లగొట్టబడి వేసారి కృంగి అయ్యా, ఈరోజు ఈ శుక్రవారాన్ని మీ జీవితాల్లో ఇది ప్రభువా మరణకరమైనది, అది కీడుకరంగా తీసుకొని మా జీవితాలకి ఇది గుడ్ ఫ్రైడేగా, శుభ శుక్రవారంగా మీరు మాకు అందించారు. అందుని బట్టి స్తోత్రాలు. ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వది. 7 మాటలే కాదు కానీ బైబిల్లో ఉన్న ప్రతి మాట మా జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచారు. మీరు నడిపించి సహాయపడమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఉదయకాల వాగ్దాన సందేశాల్లో కలుసుకుందాం.